పెసరకట్టు పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది. ఒక కంఫర్ట్ ఫుడ్ కింద చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికి కానీ, రాత్రి భోజనానికి కానీ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ కారంగా, పుల్లగా ఉండదు. చాలా మైల్డ్‌గా ఉంటుంది. ఓహోయ్ కుకింగ్‌కి స్వాగతం. ఈ కట్టు కోసం అరకప్పు పెసరపప్పు ఒక కుక్కర్లోకి తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. పెసరపప్పుకి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. కొంచెం నీళ్లు ఉంటే ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి పప్పు అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు. బద్దలాగా మనకి ఆ షేప్ కనిపిస్తూ ఉండాలన్నమాట. కాకపోతే మెత్తగా ఉడకాలి. తర్వాత నేను వేరుశనగ నూనెలో దీన్ని పోపు చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఏది ఎంత అనేది నేను కింద ఇచ్చాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇవంతా వేయించేసుకుని పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు చూపిస్తున్నాను. ప్రెషర్ అదంతట అది వదిలిన తర్వాత చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. కాకపోతే పేస్ట్ లాగా అయిపోలేదు. కొంచెం షేప్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే మనకి పెసరకట్టు చాలా బాగుంటుంది. నేను మెత్తగా మెదిపేసి పెట్టుకోవట్లేదు, కొంచెం కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు ఒక గోలి అంతా చింతపండు నేను నీళ్ళలో 10 నిమిషాలు నానపెట్టుకున్నాను. ఆ రసం తీసి వేసుకుంటున్నాను పప్పులో. పోపు చేసి పెట్టుకున్నది దీంట్లో కలిపేస్తున్నాను. సరిపడా ఉప్పు, పావు స్పూన్ కారం వేస్తున్నాను. ఎక్కువ కారంగా ఉండదు, అందుకని కొంచెం వేస్తున్నాను. కట్టు మరీ పల్చగా జారిపోతూ ఉండదు, అలా అని చెప్పి పప్పులాగా గట్టిగా కూడా ఉండదు. కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. అందుకని కాస్త చూసుకుని కొంచెం కలుపుకుంటూ ఇలాగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇది సూప్ లాగా తాగడానికి కూడా బాగుంటుంది. అలా అయితే మరీ పల్చగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు మధ్యస్థంగా చేస్తున్నాను. అన్నానికి కలుపుకొని తినేట్టుగా చేస్తున్నాను. అందుకని కొంచెం నీళ్లు పోసుకుంటూ చూస్తున్నాను. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంతా అయిపోయినాయి. ఎంత నీళ్లు కావాలో అంత పోసుకొని చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. బాగా మరిగించేసుకుంటే మనకి కట్టు అనేది సిద్ధమైపోతుంది. చాలా తేలిగ్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి మనకి చాలా తొందరగా తయారైపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడన్నా చేసుకున్నా కూడా ఇది చాలా తొందరగా జీర్ణం అవుతుంది, ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది.